దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఎపిసోడ్‌లో వెంకట్ మిథునాని కలవటానికి కాఫీ కేఫ్‌కొస్తాడు కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 32. ఈ దుష్టశక్తి ఏంటి నాతో కాఫీ కోసం ఇంత ఎగ్జైట్మెంట్‌గా ఎదురు చూస్తుంది? సంథింగ్ ఈస్ రాంగ్. ఎందుకైనా మంచిది నేను తనతో జాగ్రత్తగా ఉండాలి అని అనుకొని తన దగ్గరికి వెళ్తాడు. మిథున వెంకట్ని చూడగానే పైకి నవ్వుతూ, హాయ్ కన్నా, మీకోసమే వెయిట్ చేస్తున్నాను, రా కూర్చో అని ఎదురుగా ఉన్న చైర్ చూపిస్తుంది. థ్యాంక్ యూ అని వెంకట్ తనకు ఎదురుగా కూర్చుంటాడు. మిథున కాఫీకి ఆర్డర్ చేసి, మీ గురించి చెప్పండి కన్నా, జీవన కన్స్ట్రక్షన్లో మీ డిజిగ్నేషన్ ఏంటి అని మొదలు పెడుతుంది నవ్వు నటిస్తూ. లేడీస్ ఫస్ట్ అన్నారు కదా, ఫస్ట్ మీ గురించి చెప్పండి చిన్ను అంటాడు వెంకట్ కూడా పైకి నవ్వు నటిస్తూ. అదే, నేను గౌతమ్ కన్స్ట్రక్షన్లో వర్క్ చేస్తాను కన్నా అని చెప్తుంది. అది వినగానే వెంకట్ కాస్త ఆశ్చర్యపోతూ, ఓ, ఈ దుష్టశక్తి ఏదో నాకు పనికొచ్చేలాగా ఉందే అని అనుకుంటాడు. రీసెంట్గా గౌతమ్ గారి సిస్టర్ మిథున ఆ కంపెనీకి జనరల్ మేనేజర్ అయ్యారు కదా, మీకు తెలుసా అని అడుగుతుంది. తెలిసింది, ఆవిడికి బాగా పొగరు, అహంకారం ఎక్కువంట కదా అంటాడు వెంకట్ కాస్త కోపంగా. అలా వినగానే మిథున మొహంలో రంగులు మారిపోయి, రాస్కేల్, నీకంటే ఎక్కువేమి కాదులేరా అని మనసులో తిట్టుకొని పైకి నవ్వుతూ, ఆ పొగరబోతు మేడం దగ్గర నేను పిఏగా జాయిన్ అయ్యాను అని ఒత్తి పలుకుతుంది. ఓహో, అలాగా అని, ఎందుకైనా మంచిది, ఈ పిఏతో నేను కూడా కాస్త పరిచయంగా ఉంటే మంచిదేమో అని అనుకుంటాడు. నా గురించి చెప్పాను, మరి మీ గురించి చెప్పండి కన్నా, మీ ఆఫీస్లో మీ పోస్ట్ ఏంటి అని అడుగుతుంది మిథున. నా పోస్ట్ ఏంటో తనకు చెప్పకూడదు అని అనుకొని, జీవన కన్స్ట్రక్షన్ కంపెనీ జనరల్ మేనేజర్ వెంకట్ గారి దగ్గర నేను కూడా పిఏగా చేస్తున్నాను అంటాడు వెంకట్ ఫేక్ స్మైల్తో. అయితే వీడిని బాగా వాడుకోవచ్చు అని మనసులో తిట్టుకొని, ఆ జనరల్ మేనేజర్ వెంకట్ కూడా చాలా పొగరుగా ఉంటాడంట కదా, బాగా ఫోజులు కూడా కొడతాడంట కదా అంటుంది కాస్త కోపంగా. రాక్షసి, నా ముందే నన్ను పొగరు ఫోజులని తిడుతుంది అని అనుకొని ఫేక్ స్మైల్ కంటిన్యూ చేస్తూ, మీ మిథున మేడం లాగానే మా వెంకట్ సార్ కూడా అంటాడు కోపంతో ఒత్తి పలుకుతూ. అలాగా అని కోపంగా పళ్ళు కొరుకుతూ తిరిగి నవ్వు నటిస్తూ, అన్నట్టు కన్నా, మనము పిఏలము కాబట్టి మనము ఒక అండర్స్టాండ్కి వద్దామా అని అడుగుతుంది నవ్వుతూ. వెంకట్ మరేదో అనుకొని, చిచి, నేను అలాంటి వాణ్ణి కాదు అంటాడు మొహం గేదోలా పెట్టుకొని. వెంకట్ ఎలా అర్థం చేసుకున్నాడో మిథునకు తెలిసి, చిచి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, అంటే నా ఉద్దేశం ఏమిటంటే, మనం ఒకరి కింద చేసే ఎంప్లాయీస్మి కదా, అంటే నేను ఎంతైనా లేడీని కదా, మా జనరల్ మేనేజర్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఆశ ఉంటుంది. అందుకే మీ జనరల్ మేనేజర్ ఆ వెంకట్ గారి దగ్గర నుంచి మీ బిజినెస్ సీక్రెట్ విషయాలు నాకు కాస్త చెప్తారా అని అడుగుతుంది రిక్వెస్ట్గా. అది విని వెంకట్ ఆశ్చర్యపోతూ, వసే దుష్టశక్తి, నీ బుద్ధేంటో ఇప్పుడు తెలిసింది. నీ ఫేక్ స్మెల్ చూసే నువ్వు ముద్దురు అని అర్థమైంది. ఇప్పుడు నీ అతి తెలివితేటలు చూశాక నువ్వు మామూలు ముద్దురు కాదు, దేశ ముద్దురు అని ఇంకా అర్థమైంది. ఇంకా నయం, ఈ దుష్టశక్తితో నేను నా అసలు పేరు, ఆఫీస్లో నాకున్న డిజిగ్నేషన్ చెప్పలేదు అని మనసులో తిట్టుకుంటాడు. ఏంటి, ఈ అష్టదరిద్రుడు ఆలోచనలో పడుతున్నాడు, ఎలాగైనా ఇతన్ని ఒప్పించాలి అని అనుకొని, ఊరికనే నాకు హెల్ప్ చేయొద్దు కన్నా, నాకు సహాయం చేసినందుకు మీకు ఎంత కొంత డబ్బు ఇస్తాను అంటుంది మిథున నవ్వుతూ. వెంకట్ లోపల
కోపంతో పళ్ళు కొరుక్కుంటూ, మీరు డబ్బు ఇస్తానంటే నేనెందుకు చేయను చిన్ను? తప్పకుండా చేస్తాను అంటాడు కోపంగా నవ్వుతూ. ఎస్, ఈ అష్టదరిద్రుడు నేను అనుకున్నట్టుగా ఒప్పుకున్నాడు అని అనుకొని, థ్యాంక్ యూ కన్నా అంటుంది అదే ఫేక్ స్మైల్తో. ఈ దుష్టశక్తి మామూలుది కాదు అని తిట్టుకొని పైకి నవ్వు నటిస్తూ, నో మెన్షన్ చిన్ను అంటాడు. ఇంతలో వాళ్ళ ముందుకి కాఫీ వస్తుంది. ఇద్దరూ కాఫీ తాగుతూనే పైకి నవ్వు నటిస్తూ లోపల బూతులు తిట్టుకుంటూ కాఫీ తాగడం పూర్తి చేస్తారు. సరే చిన్ను, ఎప్పటికప్పుడు నీకు ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను అని మాట్లాడుకుని బయలుదేరతారు. ఆఫీస్లో ఉన్న మహర్షి డిజైన్ పేపర్స్ చూస్తూ, కాంపిటీషన్ దగ్గర పడే కొద్దీ నాకు టెన్షన్ పెరిగిపోతుంది బెనర్జీ గారు. ఎంత ప్రయత్నించినా క్రియేటివిటీ ఉన్న డిజైన్స్ థాట్ రావడం లేదు. మోస్ట్ పాపులర్ ఫ్యాషన్ డిజైన్స్తో కూడా డిజైన్స్ రెడీ చేస్తున్నా. నాకు తృప్తి కలగడం లేదు. పైగా గౌతమ్ ఈసారి ఎలాంటి గట్టి పోటీతో ఉన్నాడో మీకు తెలుసు కదా. అసలు ఆ డిజైనర్ ఎవరి ఉంటారో మీకేమైనా ఐడియా వస్తుందా అని అడుగుతాడు. నేనిప్పుడు ఆ డిజైనర్ గురించి ఆలోచించడం లేదు మహర్షి. ఈ కాంపిటీషన్ తర్వాత గౌతమ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడేమో అని భయంగా ఉంది. అతని దగ్గర ఉన్న డిజైనర్తో మన కంపెనీ మీద పేటెంట్ రైట్స్ లేకుండా డిజైన్ కాంపిటీషన్లో పెట్టారని కోర్టులో వేస్తే మనం ఏం చేయగలం మహర్షి అని అడుగుతాడు బెనర్జీ గారు. నాకు అదే అర్థం కావడం లేదు బెనర్జీ గారు. అనవసరంగా డిజైన్ కాంపిటీషన్లో పెట్టి లేనిపోని రిస్క్ తెచ్చుకున్నానేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. ఏమైనా జీవన గార్మెంట్స్కి సీల్ పడకూడదు. ఆ డిజైనర్ ఎవరు అనేది త్వరలో రాబోయే కాంపిటీషన్లో తెలుస్తుంది కదా. ఆ డిజైనర్కి ఎంత డబ్బైనా ఇచ్చి రాజీకి తీసుకొచ్చే ప్రయత్నం చేయించాలి. అలా జరగకపోతే గౌతమ్ తీసుకునే స్టెప్కి మన కంపెనీ పేరు కోర్టులో పడితే కంపెనీ మూసుకునే కూడా పరిస్థితి వస్తుంది. ఎలాగైనా ఈ వ్యవహారాలన్నీ జాగ్రత్తగా డీల్ చేయాలి అంటాడు మహర్షి. నేను కూడా అదే ఆలోచనలో ఉన్నాను మహర్షి. ఆ డిజైనర్ ఎవరో తెలిస్తే కానీ మనం మన ప్రయత్నం చేయలేము. ఏది చేయాలన్నా ముందు ఆ కాంపిటీషన్ కోసం వేచి చూడాలి. కాంపిటీషన్లో గెలిపోవటంలో సంగతి తర్వాత మహర్షి. ముందు ఏదో ఒక డిజైన్ అయితే సెలెక్ట్ చేయి అంటాడు బెనర్జీ గారు. సరే బెనర్జీ గారు అంటూ డిజైన్ సెలెక్ట్ చేసే పనిలో ఉంటారు ఇద్దరు. అదే సమయంలో ఆఫీస్లో ఉన్న అవంతి తన క్రియేట్ చేసి కాంపిటీషన్కి ఫైనల్ చేసిన డ్రెస్ని ఒక బొమ్మకి వేసి చూపిస్తూ, డ్రెస్ ఎలా ఉంది గౌతమ్ అని అడుగుతుంది. గౌతమ్ సంతోషంతో చప్పట్లు కొడుతూ, డౌట్ లేదవంతి, ఈసారి గెలుపు మనదే అంటాడు. ఖచ్చితంగా మనమే గెలిచి తీరాలి గౌతమ్ అంటుంది అవంతి కసిగా. అసలు చూడబోతుంటే ఈ కాంపిటీషన్కి నాకన్నా నువ్వే హార్డ్ వర్క్ చేస్తున్నావు అవంతి. ఆ మహర్షి మీద గెలవాలన్న కసి నాకంటే నీకే ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటాడు గౌతమ్ ఆ డ్రెస్ని చూస్తూ. అది విని అవంతి కాస్త తడబడుతూ, అదేం లేదు గౌతమ్, నాకెందుకు అలా ఉంటుంది, కేవలం నిన్ను గెలిపించాలని మాత్రమే ఉంది అంటూ కవర్ చేస్తుంటుంది. ఎలాగైతే ఏంటి అవంతి, నన్ను కాంపిటీషన్లో గెలిపించబోతున్నావు. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇప్పటికే చాలా టైం అయింది, ఇక నువ్వు హాస్టల్కి వెళ్ళు అంటాడు గౌతమ్. అవును గౌతమ్, వర్కులో పడి టైం మర్చిపోయాను, ఇక వెళ్తాను అని చెప్పి అవంతి బయలుదేరుతుంది. కొద్దిసేపటికి అవంతి హాస్టల్కి వచ్చేసరికి జాన్వి తనని చూసి తన బాయ్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ, నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ పైకి మాత్రం ప్రతివ్రతలా నటిస్తుంటారు. అసలు ఆఫీస్ పేరుతో ఒక్కొక్క రోజు నైట్ కూడా హాస్టల్కి రానంత బిజీ అయిపోతున్నారు అని అవంతిని ఉద్దేశించి మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ అవంతి మహర్షితో కలిసి ఫామ్ హౌస్లో ఉండటం గుర్తు తెచ్చుకొని, నేను ఉన్నది ఒక తప్పుడు వ్యక్తితోనైనా నేను ఎలాంటి తప్పు చేయలేదని ఈ జాన్వీకి చెప్పడం
అనవసరం. అయినా నా వ్యక్తిత్వం ఏంటో అందరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కదా! ఇలాంటి దానికి నా గురించి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేసుకోవాలి. దుష్టులకు దూరంగా ఉండమని అంటారు. ఇప్పుడు ఎలాగో నాకు గౌతమ్ సహాయంగా ఉన్నాడు కాబట్టి వెంకట్ అన్నట్టు ఎక్కడైనా రూమ్ తీసుకునుంటే మంచిది కదా అని అనుకొని వెంకట్‌కి కాల్ చేస్తుంటుంది. తల్లి పక్కన కూర్చొని టీవీ చూస్తున్న వెంకట్ కాల్ చూసి అక్క కాల్ చేస్తుంది అని అనుకొని చెప్పు అక్క అంటాడు. అక్క అని పిలవడం చూసి తులసి కూడా కాస్త ఆశ్చర్యంగా కొడుకు వైపు చూస్తుంటుంది. వెంకట్, నువ్వన్నట్టు బయట రూమ్ తీసుకొని ఉందామని అనుకుంటున్నాను. ఎక్కడైనా టూలెట్ బోర్డ్స్ ఉంటే చెప్తావా అని అడుగుతుంది. ఒక్క నిమిషం లైన్లో ఉండక్కా అని చెప్పి, అమ్మా, పైన మన పెంట్ హౌస్ ఖాళీ అయింది కదా అని అడుగుతాడు. అవునరా, ఖాళీగానే ఉంది. ఎవరైనా వస్తే ఇద్దామని చూస్తున్నాను. టూలెట్ బోర్డు కూడా పెట్టాలి అంటుంది తులసి. అమ్మా, ఆ మధ్య చెప్పాను కదా, ఒక అక్కని హాస్టల్ దగ్గర డ్రాప్ చేశానని. ఇప్పుడు ఆ అక్కకి రూమ్ కావాలని చూస్తుంది. తనకి మన పెంట్ హౌస్ రెంట్కిచ్చేద్దామా అని అడుగుతాడు వెంకట్. నీకు తెలుసు కదా వెంకట్, నేను ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వనని. ఇరుగు పొరుగులాగా మనతో కలిసిపోయే అమ్మాయి అయితే ఇచ్చేద్దాం వెంకట్ అంటుంది తులసి. అక్క చాలా మంచిదమ్మా. నువ్వు తనని చూస్తే ఖచ్చితంగా తనకి ఇచ్చేద్దామని చెప్తావు అంటాడు సంతోషంగా. సరే అయితే ఒకసారి ఇల్లు చూసుకోవడానికి రమ్మని చెప్పు. నాకేమీ అభ్యంతరం లేదు అంటుంది తులసి. థ్యాంక్స్ అమ్మా అని. హలో అక్క, మా ఇంటి పైన పెంట్ హౌస్ ఉంది. మీకైతే ఆ పోర్షన్ కరెక్ట్గా సరిపోతుంది అంటాడు. అవునా, మీ ఇల్లైతే ఇంకా చాలా సంతోషం వెంకట్. ఎలాగో నన్ను మీ పేరెంట్స్కి పరిచయం చేస్తానంటున్నావు కదా. నువ్వు అడ్రస్ షేర్ చేస్తే నేను రేపు వీలు చూసుకొని మీ ఇంటికి వస్తాను. అలాగే పోర్షన్ కూడా చూసుకుంటాను అంటుంది అవంతి. అలాగే అక్క, ఇప్పుడే పంపిస్తాను అని చెప్తాడు వెంకట్. కొద్దిసేపటికి అవంతి ఆ అడ్రస్ చూసుకొని వెంకట్ వాళ్ళ ఇల్లైతే ఇంకా బెటర్ అని అనుకుంటుంది. అనుకున్నట్టుగానే అవంతి మరుసటి రోజు ఈవినింగ్ వెంకట్ వాళ్ళ ఇంటికి వచ్చి డోర్ కొడుతుంటుంది. వెంకట్ డోర్ తీసి చూసి సంతోషపడుతూ లోపలికి రా అక్క అని ఆహ్వానిస్తాడు. అవంతి నవ్వుతూ లోపలికొస్తుంది. అప్పుడే కిచెన్లో ఉన్న తులసి అవంతిని చూసి బయటకొస్తుంది. అమ్మా, ఆ అక్కని చెప్పాను కదా, తనే, పేరు అవంతి అని తల్లికి పరిచయం చేసి తల్లి భుజం చుట్టూ చేయి వేసి, తను మా అమ్మ, పేరు తులసి అని అవంతికి పరిచయం చేస్తాడు వెంకట్. నమస్కారం అండి అంటూ చేతులు జోడిస్తుంది అవంతి. నమస్కారం అమ్మా, మహాలక్ష్మిలాగా ఉన్నావు అంటుంది తులసి నవ్వుతూ. అవంతి కూడా నవ్వుతూ, మీ నాన్నగారు లేరా వెంకట్ అని అడుగుతుంది. నాన్నగారు ఎర్లీగా ఆఫీస్కి వెళ్తారక్క. నైట్ 10 తర్వాత కానీ ఇంటికి రారు. వీలు చూసుకొని మా నాన్నగారిని పరిచయం చేస్తానులే అక్క అంటాడు వెంకట్. నీకు పెళ్ళయిందా అమ్మా అని అడుగుతుంది తులసి అవంతిని చూస్తూ. మరుక్షణం అవంతికి మహర్షి తన మెడలో తాళి కట్టిన దృశ్యం కళ్ళ ముందు కదిలి ఏం చెప్పాలో తెలియక తడబడుతూ నిలబడిపోతుంది. అయ్యో, నేనొక తెలివి తక్కువ దాన్ని. నీ మెడలో మంగళసూత్రాలు లేకపోతే పెళ్ళి కానట్టే కదా అంటుంది తులసి నుదురు మీద చిన్నగా కొట్టుకుంటూ. అవంతి బలవంతంగా ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటుంది. అమ్మా, అక్కని కూర్చోబెట్టి కాఫీ లాంటివి ఇస్తావా, లేకపోతే ఇలాగే నిలబెట్టించి మాట్లాడుతూ ఉంటావా అని అడుగుతాడు వెంకట్. అయ్యో, అలా ఎందుకు చేస్తాన్రా. అమ్మ అవంతి, వచ్చి ఇలా కూర్చో అంటూ తన్ని సోఫాలో కూర్చోబెట్టి కాఫీ తీసుకొస్తాను ఉండమ్మా అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. వెంకట్ కూడా తనకి ఎదురుగా కూర్చొని, ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నావు అక్క అని అడుగుతాడు. ఇక్కడ నాకు ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. వాళ్ళ కంపెనీలోనే మంచి పోస్ట్ ఇచ్చాడు. నేను అక్కడే జాబ్ చేస్తున్నాను వెంకట్ అని అంటుంది. ఓ, అలాగా, మంచి విషయం చెప్పావక్క. ఇంతకీ ఏ కంపెనీ అక్క అది అని అడుగుతూ ఉండగాని తులసి కాఫీ కప్పులతో అక్కడికొచ్చి, నువ్వు నాకు బాగా నచ్చావమ్మా.
నువ్వు మా ఇంట్లో రెంట్‌కి ఉండటానికి ఎలాంటి అభ్యంతరము లేదు అంటుంది. అవంతి కాఫీ కప్ అందుకుంటూ థ్యాంక్స్ అండి అని అంటుంది. అండి ఏమిటమ్మా, శుభ్రంగా పిన్ని అని పిలువు అంటుంది తులసి. అలాగే పిన్ని అంటుంది అవంతి నవ్వుతూ. ఇలా ముగ్గురు మాటల మధ్యలో అవంతి తన చేస్తున్న కంపెనీ పేరు చెప్పడం మర్చిపోతుంది. కొంతసేపటికి తులసి అవంతిని పైకి తీసుకెళ్లి పోర్షన్ చూపిస్తుంటుంది. హౌస్ బాగుంది పిన్ని. ఇక్కడ ఏరియా కూడా నాకు బాగా నచ్చింది. రేపే హాస్టల్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతాను అంటుంది అవంతి. సరేనమ్మా అంటుంది తులసి. అవంతి తులసికి అడ్వాన్స్ పే చేసి వెళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ విషయం బెనర్జీ గారికి మహర్షికి తెలిసే సందర్భం ఎలా వస్తుంది? టెండర్ విషయంలో మిథున వెంకట్ మధ్య ఏం జరగబోతుంది? టెండర్ ఎవరికొస్తుంది? ఎవరు ఓడిపోతారు? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.